గారికి సంఘం తరఫున ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు సమయాన్ని దేవుని దాసులు భవానీ శంకర్ గారికి అప్పగిస్తూ ఉన్నాం. మధ్యాహ్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం అందరము కూడా ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు వాక్యాన్ని కలిసి నేర్చుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతించే బదులై ఉన్నాం. ఉదయకాల సమయంలో మనము అపోస్తలుడైన పౌలు తన జీవితం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించాం. పౌలుతో ప్రభు వ్యవహరించిన విధానం చూసాం. ప్రతి విశ్వాసితో కూడా ప్రభు ఎలా వ్యవహరిస్తాడో మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగైతే ప్రభు మన్ని కూడా ఆ విధంగానే తన కొరకై ప్రత్యేకించుకున్నాడు, మనల్ని నమ్మకమైన వారుగా ఎంచుకున్నాడు, మన కొరకై పరిచర్య ద్వారాన్ని తెరిచాడు. తన విశేషమైన కృప ప్రతిదినము ఆయన మనకిస్తున్నాడు. మనతో సహాయకరంగా ఉండకు అనేకుల్ని సహాయకులుగా మనకిచ్చాడు, మన పనిని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టే సమాధానము కూడా ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మరికొన్ని విషయాలు పౌలు జీవితాల నుంచి మనం చూడబోతున్నాం. 6 అంశాలుగా మనము ధ్యానించబోతున్నామని ఉదయకాల సమయంలో చూసుకున్నాం. ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాను. 1 పౌలు తన ప్రభు, 2 పౌలు తన పరిచర్య, 3 పౌలు తన ప్రార్థనలు, 4 పౌలు తన పత్రికలు, 5 పౌలు తన ప్రయాణాలు, 6 పౌలు తనతో ఉన్నవారు లేకపోతే పౌలుతో జత పనివారు. ఈ మధ్యాహ్న సమయంలో పౌలు తన ప్రభు, ఈ మొదటి భాగాన్ని మనం చూస్తాం. విశ్వాసులైన మనకి నేను నా ప్రభు. పౌలు ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగకుండా ఉండేవాడు కదా. యేసు ప్రభు నామాన్ని మరి వ్యతిరేకిస్తూ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారిని ఎంతో హింసిస్తూ బాధిస్తూ వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దమస్కస్ మార్గంలో ఆయన్ని తన దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడి తన వైపు ఆకర్షింపు చేశాడు. ఆకర్షింపు చేసిన ఆ మొదటి దినము నుంచే అపోస్తలుడైన పౌలు ప్రభు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని గ్రహించాడు. ఆ మార్గంలోనే యేసు ప్రభుని ఏమన్నాడు, ప్రభువా నీవెవరు అన్నాడు. రెండవది ఏమన్నాడు, ప్రభువా నన్నేం చేయమంటావు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని గ్రహించిన పౌలు తన జీవితంలో ప్రభు పట్ల 4 ఉద్దేశము లేకపోతే 4 కోరికల కలిగి ఉన్నాడు. Paul has 4 desires towards the Lord. ప్రభుని కలుసుకున్నాడు, ప్రభు ఎవరో తెలుసుకుంటున్నాడు, ప్రభుని వెంబడిస్తున్నాడు, ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ రక్షణ పొంది ఆయన నామాన్ని ప్రకటిస్తున్న పౌలు 4 విషయాలు తన జీవితంలో ఉండాలని, ప్రభువుకు సంబంధించిన విషయాలువి, ప్రభు పట్ల తనకున్న 4 కోరికలు తెలియపరుస్తున్నాడు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. పౌలుకున్న మొట్టమొదటి కోరిక, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అన్నాడు. చాలు. 2 విషయాలు పౌలు
తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఒకటి ఆయనను అంటే ప్రభు గురించిన విషయాలు. రెండవది ఆయన పునరుత్థాన శక్తి లేకపోతే బలము. ఈ రెండు వేరు. ఆయనను తెలుసుకోవాలి, ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన పునరుత్థాన బలం ఏంటో తెలుసుకోవాలి. అలాగైతే పౌలు మొట్టమొదటి ఆశ ఏంటి అంటే, పౌలు తన ప్రభు అనే అంశంలో మనం చూస్తున్నప్పుడు పౌలు ఆశ ఏంటంటే ఈ ప్రభుని నేను తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో అన్నాడు దట్ ఐ మే నో హిమ్. నేను ఆ ప్రభుని తెలుసుకోవాలి. దమేషక్ మార్గంలో కలిశాడు కదా, ప్రభు మాట్లాడాడు కదా, మహిమగల ప్రభు దర్శనం ఇచ్చాడు కదా, గొప్ప వెలుగుని చూశాడు కదా, అది సరిపోతుందా అంటే సరిపోదు. ఏం చేయాలి? ప్రభుని తెలుసుకోవాలి. ఈ ప్రభుకి ఎంత మహిమ ఉందో, ఈయన ఎంత ఘనుడో, ఈయన ఎంత పరిశుద్ధుడో, ఈయన ఎంత శ్రేష్ఠుడో, ఈ ప్రభువు ఎట్టివాడో నేను తెలియాలి, నాకు ఆ విషయం తెలుసుకోవాలి అని పౌలు తన జీవితంలో ఆ ఆశని వ్యక్తపరుస్తున్నాడు. విశ్వాసులైన మనందరము కూడా ప్రభువైన యేసు క్రీస్తు గురించిన సంగతులు తెలుసుకునేవారుగా ఉండాలి. సువార్త విన్నాం కదా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం కదా, ప్రభుగా రక్షణగా అంగీకరించాం కదా, సరిపోతుంది అంటే అది సరిపోదు. దినదినము ప్రభుతో ఉంటూ ప్రభు గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రభు సంబంధమైన విషయాలు ఒక విశ్వాసి తెలుసుకునేవాడుగా ఉండాలి. ప్రభు మనకిచ్చిన సమయము, ప్రభు మనకిచ్చిన ఆరోగ్యము, ప్రభు మనకిచ్చిన వనరులు, ఇవన్నీ కూడా ప్రభుని తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి. యేసు ప్రభుని మనం ఎలా తెలుసుకోగలము? లేఖనము ద్వారా ఆయన్ని తెలుసుకోగలము. ఎలా తెలుసుకోగలము? లేఖనము ద్వారా. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నారు కదా, శిష్యులు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు కదా, అది సరిపోతుంది కదా అంటే, యేసు ప్రభు మరణ పునరుత్థానం తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయంలో మోషే పుస్తకం నుంచి, ప్రవక్తల గ్రంథం నుంచి, కీర్తన గ్రంథం నుంచి ఆయన గురించిన సంగతులు శిష్యులకు వివరించాడు. అంటే యేసు ప్రభుతో సహవాసము చేసిన శిష్యులు కూడా ఎక్కడికి వస్తున్నారు? వాక్యము దగ్గరికి వస్తున్నారు. ఆ ప్రభుని శ్రేష్టమైన రీతిగా నేను తెలుసుకోవాలి అంటే నాకు ఒకే ఒక మార్గము, అది దేవుని వాక్యము. 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు. అనుభవం సరిపోతుందా అంటే సరిపోదు. అది మంచిదే, చాలా శ్రేష్టమైంది ప్రభుతో ఉండుట ఆ విధంగా, కానీ దానితో సరిపోదు. ఏం చేయాలి అంటే ఆ ప్రభుని లేఖనము ద్వారా తెలుసుకోవాలి. అందుకే ప్రభువే వారితో మాట్లాడుతూ లేఖనంలో తన గురించిన సంగతులు వాళ్ళకి తెలియపరిచాడు. యేసు ప్రభుని తెలుసుకోవాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా లేఖనము దగ్గరికి రావాలి. లేఖనంలో ప్రభు గురించిన సంగతులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? లేఖనంలో యేసు ప్రభు గురించిన విషయాలు అనేక మనకు కనబడుతున్నాయి. ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చూస్తున్నాం కదా. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్యలో నివసించెను అని చెప్తున్నప్పుడు, ఈ వాక్యమైన వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నాడు ఆయన కదండి. యేసు ప్రభు ఒక నిత్యత్వము అక్కడ రాయబడి ఉన్నది. ఆది నుంచి ఆయన ఉన్నవాడు, అంతము లేనివాడు. ఇందాక దేవుని దాసులు శిష్యులు ఒక ఏర్పాటు గురించి చెప్తూ చక్కటి మాట మన ముందుకు తీసుకొచ్చారు. శిష్యుల్ని యేసు ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే తనతో కూడా ఉండటకు అన్నాడు కదా. యేసు ప్రభుతో శిష్యులు ఉంటూ వారు ప్రభు గురించి ఏం నేర్చుకొని ఉంటారు? ఇది చాలా ఆసక్తికరమైంది. శిష్యుల్ని యేసు ప్రభు ఎన్నుకున్నాడు తనతో కూడా ఉండటకు. యేసు ప్రభుతో ఇప్పుడు శిష్యులు ఉంటున్నారు. శిష్యులు యేసు ప్రభుతో ఉంటూ ప్రభు గురించిన విషయాలు నేర్చుకుంటున్నారు. కొన్ని విషయాలు చెప్తాను. శిష్యులు యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభు పరిశుద్ధుడు అని నేర్చుకున్నారు.
ప్రభుతో ప్రయాణం చేస్తున్నారు కదా, ప్రభు బోధలు వింటున్నారు కదా, ప్రభు సూచక్రియలు చూస్తున్నారు కదా, ప్రభు ప్రవర్తిస్తున్న ఆ విధానం చూస్తున్నారు కదా, వారు ప్రభులో అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది ఏంటి అంటే ఈ ప్రభు పరిశుద్ధుడు. ఎలా తెలిసింది? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమిస్తూ ఏమన్నాడు? అమ్మా మరలా పాపము చేయొద్దు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని బాగు చేశాడు. ఆ కోనేట్లో, బెతెస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పక్షవాయు గల వ్యక్తిని బాగు చేశాడు. తర్వాత ఆయన్ను మందిరంలో కలిసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు అతనితో ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు బాగయ్యావు, మరలా ఏదైనా పెద్ద కీడు నీ మీద రాకుండా ఉండడానికి నువ్వు పాపము చేయొద్దు అన్నారు. పాపం విషయంలో ఆయన అందిస్తున్న మాటలు విని శిష్యులకు అర్థమైంది ఏంటి అంటే ఈ ప్రభు పాపముని ఏమాత్రము ప్రేమించేవాడు కాదు, పాపముని ఏమాత్రము క్షమించేవాడు, పాపముని ఏమాత్రము సమర్థించేవాడు కాదు, పాపముని ఏమాత్రము కూడా ప్రోత్సహించేవాడు కాదు. ఈ ప్రభు పరిశుద్ధుడు. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో 2, యోహాను అలాగే పేతురు ఏం రాశాడు? పేతురు రాశాడు అతనే పాపము చేయలేదు. యోహాను రాస్తున్నాడు అసలు అతనిలో ఆయనలో పాపము లేదు. శిష్యులతో ఉంటూ ప్రభు గురించి నేర్చుకున్న విషయాలు, శిష్యులు ప్రభుతో ఉంటూ నేర్చుకున్న సంగతులు. అలాగైతే విశ్వాసులైన మనము ఈ దినము ప్రభుతో సహవాసము చేస్తూ వాక్యంలో ప్రభు గురించిన సంగతులు నేర్చుకుంటూ మన ప్రభు గురించి చక్కటి అవగాహన కలిగి ఉండాలి. యేసు ప్రభు గురించి ఎంత నేర్చుకుంటున్నాం? యేసు ప్రభు గురించి ఎంత తెలుసుకుంటున్నాం? ఎంతకాలం అయింది ప్రభుని వెంబడిస్తా? సువార్త పుస్తకాల్లో యేసు ప్రభు గురించి శ్రేష్టమైన సంగతులు రాయబడి ఉన్నాయి. ఆయన జీవిత విధానము రాయబడి ఉన్నది. పత్రికల్లో యేసు ప్రభు ఒక బోధ వివరణ కనబడుతుంది. మరి ఇవన్నీ మనం పట్టుకుంటున్నామా? అపోస్తలుడైన పౌలు ఏ రోజునైతే ప్రభుని కలిశాడో, ఏ రోజునైతే ఆయన ప్రభుని తన ప్రభువుగా అంగీకరించి ఆయన వెంబడించడం ప్రారంభించాడో ఆయనకు ఒకే ఒక ఆశ ఉంది. ఏంటంటే ఆ ప్రభుని నేను తెలుసుకోవాలి. అమ్మా మనకి ఈ ఆశ ఉందా? నన్ను రక్షించిన ప్రభుని నేను తెలుసుకోవాలి, నా పాపాన్ని క్షమించిన ఈ ప్రభుని నేను ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలి, ప్రభు గురించిన విషయాలు నేను సంగ్రహించాలి, ప్రభు గురించిన విషయాలు నేను ధ్యానించాలి, ప్రభు గురించిన విషయాలతో నా మనసు నేను నింపాలి. ఇవాళ అన్ని చేస్తున్నాము కానీ యేసు ప్రభు గురించిన విషయాలు మనం ఏమాత్రము చర్చించుకోవట్లేదు. ఆయన దైవత్వం విషయంలో కానీ, ఆయన దీనత్వం విషయంలో కానీ, ఆయన మానవతో సంబంధమైన విషయాలు కానీ ఏది కూడా మనము ధ్యానించట్లేదు. మనకు ఒకటి బాగా తెలుసు, అదేంటి అంటే యేసు ప్రభు నా పాపము కొరకై శిలువ మీద మరణించాడు. వాస్తవమే. మనకు బాగా తెలుసు ఏంటి అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే నా పాపం క్షమించబడింది. వాస్తవమే. కానీ ఈ పాపము క్షమించిన వ్యక్తి ఎటువంటి వాడు? ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన్ని తెలుసుకోవాలి అంటే లేఖనం దగ్గరికి రావాలి, వాక్యము దగ్గరికి రావాలి. రెండోది ఆయన్ని తెలుసుకోవాలంటే ఆయనతో మనము సమయాన్ని గడపాలి, ఆయనతో సహవాసము చేయాలి. ఆయన గురించిన విషయాలు తెలుసుకోవాలంటే మనం ఆయనతో ఉండాలి. పేతురు, యాకోబు, యోహాను అపోస్తల కార్య గ్రంథంలో చూసిన వారు ఏమంటారు చెప్పండి? వీరు యేసుతో కూడా ఉండినవారు అని చెప్తున్నారు కదా. వారు నోటీస్ చేయగలిగారు, వీరు యేసు ప్రభుతో ఉన్నారు, ప్రభుతో తిరిగారు, ప్రభుతో సమయాన్ని గడిపారు. వారి ధైర్యాన్ని చూసి వాళ్ళకి అర్థమైపోయింది వీరు ఎవరు అంటే యేసు ప్రభుతో ఉన్నవారు అని. మన గురించి ఎవరైనా అలా చెప్పగలుగుతున్నారా? ప్రభుతో మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాం? ప్రభుతో ఎంత సమయం గడుపుతామో అంత అధికంగా ప్రభు గురించి తెలుసుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఒక ఆశ, నేను ప్రభుని తెలుసుకోవాలి, సంపూర్ణంగా ప్రభుని తెలుసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి ప్రభు గురించి తెలుసుకోవడానికి. మనలో ఎవరు కూడా ప్రభు గురించి అంతా నేను తెలుసుకున్నాను అని చెప్పడానికి అసలు కుదరదు. అంత మహిమ గలవాడు ఆయన. అయినా సరే మనం ఏం చేయాలి చెప్పండి? మన ప్రయాసం చేయాలి, ప్రభు గురించిన సంగతులు తెలుసుకోవాలి. పౌలు ఒక రెండో ఆశ చూద్దాం చూడండి. ఒకటి ప్రభుని తెలుసుకోవాలన్నాడు. రెండవది అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుదాం చూడండి. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం.
ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. దట్ ఐ మే బి విత్ హిమ్, నేను క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. ఒకటి, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని తనకు ఆశ ఉంది. రెండవది, తన ఆశ ఏంటంటే ప్రభుతో ఉండాలి. దట్ ఐ మే నో హిమ్, దట్ ఐ మే బి విత్ హిమ్ అన్నాడు. ఒకటి, ఆయన తెలుసుకోవాలి, తెలుసుకుంటుండగా ఆయనతో ఉండాలనే ఆశ ఇంకా ప్రబలం అయిపోతుంది. ఎంత ప్రభు గురించి తెలుసుకుంటున్నాడో అంత ఎక్కువగా ప్రభుతో ఉండాలనుకుంటున్నాడు. విశ్వాసంగా మనలో ఈ ఆశ ఉందా? ఎవరు ప్రభుతో ఉండడానికి ఇష్టపడతారు? ప్రభు గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారే ప్రభుతో ఉండడానికి ఇష్టపడతారు. ఎంత ప్రభుని తెలుసుకుంటామో అంత ఆయనతో ఉండడానికి మనం ఇష్టపడతాం. ప్రభుని మనం తెలుసుకోకపోతే ప్రభుతో ఉండడానికి కూడా మనము ఇష్టపడము, ఇబ్బంది పడతాం. ఇక్కడ ఒక గంట 2 గంటలు ప్రభుతో గడపడం మనం చాలా ఇబ్బందికరంగా ఉంటే, పరలోకంలో నిత్యము ఆ ప్రభుతో మనం ఉండాలి. అందుకే ఈ లోకంలో ఉంటుడుగా మన హృదయాన్ని, మన మనసుని ఆ విధంగా మనము తయారు చేయాలి. అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు కదా, నూతనమైన విశ్వాసులకి చెప్తున్నాడు. కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చెప్తున్నాడు, మీ మనసును సిద్ధపరచుకోండి, మీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచొద్దు. ఎక్కడ ఉంచాలి మీ మనసు? ఎక్కడైతే క్రీస్తు ఉన్నాడో అక్కడ మీ మనసును ఉంచండి. క్రీస్తు గురించిన ధ్యానంతో మీ మనసు నిండి ఉండాలి. అలా కిందకు వస్తూ ఏమన్నా చెప్పండి, యేసు క్రీస్తు ఒక గురించిన వచనము మీ హృదయంలో సమృద్ధిగా నివసించనీయుడి అన్నాడు కదా. లెట్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్ రిచ్లీ అన్నాడు కొలస్సీలకు రాస్తూ 3:16లో. ఒకటి, మనసంతా ప్రభు గురించి. రెండవది, హృదయం అంతా కూడా ప్రభు గురించిన సంగతులు. ఎంత ప్రభుని తెలుసుకుంటామో అంత ప్రభుతో ఉండాలని ఆశ మనకి కలుగుతుంది. అలాగైతే ఈ మధ్యాహ్న సమయంలో మనం పరీక్షించుకుందాం. ప్రభుని ఎంత తెలుసుకుంటున్నాం, ప్రభుతో ఉండాలని ఎంత ఆశ కలిగి ఉంది. పాటలు పాడతాంలే, పాటలకి ఏముంది, కానీ నిజముగా హృదయంలో ప్రభుతో ఉండాలని ఎంత ఆశ. పౌలు అంటున్నాడు, నా మటుకైతే ప్రభుతో ఉండడమే మేలు. నేను ప్రభుతో ఉంటాను, ఆ ప్రభు నాకు ఇష్టమైన వాడు, ఆ ప్రభు గురించి తెలుసుకున్నాను, ఆయన ఎంత శ్రేష్ఠుడో నాకు అర్థమైంది, నేను ఆ ప్రభుతోనే ఉంటాను. మనకుందా ఈ ఆశ? విశ్వాసులమే ఉదయం లేగానే ఆ ప్రభుతోనే ప్రార్థన చేసేది. ఆదివారము ప్రతి కూడికలో ఆ ప్రభు గురించిన పాటలే మనం పాడేది. కానీ ఆ ప్రభుని ఎంత ధ్యానిస్తున్నాం, ఆ ప్రభువుతో ఉండాలని ఎంత ఆశపడుతున్నాం. ఏదైనా ఇబ్బంది అయితే ప్రభువా, అంతే కదా, ఏదైనా అవసరత అయితే ప్రభువా, కానీ ఆ ప్రభువుతో ఎంత ఉండాలనుకుంటున్నాం. పౌలు ఒక ఆశ. రెండవది, ప్రభువుతో ఉండాలి అన్నాడు. మూడవది, పౌలు రోమిలకు రాస్తూ 15వ అధ్యాయం చూడండి ఒకసారి. పౌలు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. పౌలు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నారు చూడండి. వాక్యము ఏలయనగా అన్యజనులు విధేయులట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల చేతను బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. పౌలు మూడో ఒక ఆశ ఏంటి అంటే కేవలము ప్రభు గురించి మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రభు కార్యము గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. అది కూడా ప్రభు తన ద్వారా జరిగించిన కార్యము గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. పౌలు తన ప్రభు, ఆ ప్రభుని తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఆ ప్రభుతో ఉండాలనుకుంటున్నాడు. మూడోది, ఆ ప్రభు గురించిన సంబంధమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడు. పౌలు తన గురించి మాట్లాడాలనుకోవట్లేదు. పౌలు యేసు ప్రభు గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. యేసు ప్రభు తన ద్వారా జరిగించిన పని గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. పౌలు నోరు తెరిస్తే యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు. అది పౌలు ఒక ఆశ. అలాగైతే మన ఆశ ఏంటి?
మనం ప్రభు గురించి మాట్లాడాలనుకుంటున్నామా? ప్రభు గురించి మనం మాట్లాడుతున్నామా? ఉదయకాల సమయంలో దేవుని దాసుడు హన్నా గురించి మనకి చెప్తూ వచ్చాడు కదండి. ఆ సందర్భంలో హన్నా వచ్చి దేని గురించి మాట్లాడుతుంది? ప్రభు గురించి మాట్లాడుతుంది. అక్కడ యెరూషలేములో ఉన్న వారందరితో ఆమె ప్రభు గురించిన విషయాలు చెప్తుంది. ఈ ప్రభు ఎవరో చెప్తుంది, ఇతని గురించి నా ప్రవచనాలు ఏంటో చెప్తుంది. ఆమె ప్రభు గురించి మాట్లాడుతుంది. మనం ఎంత ప్రభు గురించి మాట్లాడుతున్నాం? ఎవరు మాట్లాడతారు ప్రభు గురించి? ప్రభుని తెలుసుకున్న వారు ప్రభు గురించి మాట్లాడతారు. ప్రభుతో ఉన్నవారు, ఉంటున్నవారు ప్రభు గురించి మాట్లాడతారు. ప్రభుని ప్రేమిస్తూ ప్రభువే జీవితము అనుకున్న వారు ఎల్లప్పుడూ ప్రభు గురించి మాట్లాడతారు. హన్నా మందిరంలో ఎలాగ ఉండేదో లూకా రాస్తున్నాడు కదా, అది చదివి వచ్చాం కాబట్టి చెప్తున్నా. దివారాత్రము ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ హన్నా గురించి లూకా రాస్తూ చెప్తున్నాడు. ఇక్కడ ఒక పాఠం ఏంటి తెలుసా? మనము ప్రభు గురించి మాట్లాడితే ప్రభు మన గురించి మాట్లాడతాడు. ప్రభు తన గ్రంథంలో హన్నా గురించి రాయించి అందించాడు. ఎందుకంటే హన్నా ఆ సందర్భంలో వచ్చి ప్రభు గురించి మాట్లాడింది కాబట్టి లూకా పరిశీలన చేస్తున్నప్పుడు తెలుసుకున్నాడు, ఒక ఆమె ఆ సందర్భంలో వచ్చి ప్రభు గురించి మాట్లాడింది. ఎవరు ఆమె? ఇదిగో డీటెయిల్స్ అంతా తెలియపరచబడింది. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు రాయి. మనము ప్రభు గురించి మాట్లాడితే ప్రభు మన గురించి మాట్లాడతాడు. అబ్రహాము దేవుని గురించి మాట్లాడాడు, దేవుడు అబ్రహాం గురించి మాట్లాడాడు. దావీదు ప్రభు గురించి మాట్లాడాడు, ప్రభు దావీదు గురించి మాట్లాడాడు. సమూయేలు దేవుని గురించి మాట్లాడితే దేవుడు సమూయేలు గురించి మాట్లాడాడు. దేవుడు మన గురించి ప్రశంసా మాటలు మాట్లాడాలి అంటే ముందు మనము ఆయన గురించి మాట్లాడాలి. అపోస్తులైన పౌలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, భక్తుల గురించి దేవుడు మాట్లాడారు. ఎందుకంటే వారు ప్రభు గురించి మాట్లాడారు. ప్రభు ఒక రికార్డ్ బుక్ లో, ప్రభు ఒక గ్రంథంలో, ప్రభు ఒక పుస్తకంలో మన పేరు ఉంటుంది. ఇదిగో వీరు నా ప్రియకుమారుడు గురించి మాట్లాడేవారు, వీరు నా ప్రియకుమారుడు గురించి ఇలా చెప్తున్నారు కదండి. బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్పాడు. బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఏమన్నాడు చెప్పండి? నా వెనుకొచ్చిన వాడు నాకన్నా నా శ్రేష్ఠుడు, నాకన్నా ముందున్నవాడు. యేసు ప్రభు గురించి మాట్లాడాడు కదా. ఇదిగో ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని నేను సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. తర్వాత మీరు చదవండి, యేసు ప్రభు గురించి మాట్లాడిన యోహాను గురించి యేసు ప్రభు మాట్లాడాడు. యోహాను ఎవరు అనుకుంటున్నారు మీరు? అనలేదా? యోహాను ఎంత గొప్పవాడో చెప్పలేదా? యోహాను పరిచర్య ఏంటో చెప్పలేదా? మనము ప్రభు గురించి మాట్లాడితే ప్రభు మన గురించి మాట్లాడతాడు. మన విషయాలు ఇతరులకి తెలియపరుస్తాడు. ఇదిగో నా దాసుడు, ఇదిగో నా సేవకుడు, ఇదిగో నన్ను ప్రేమించిన వాడు అని ప్రభు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ప్రభు గురించి మాట్లాడతాం. అన్న వల్లే ప్రభు గురించి ఇతరులతో మనం చర్చించుకుంటాం. నాకు బాగా ఇష్టమైన ఒక మాట, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 41వ వచనంలో శిష్యులు ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభు గురించి. ఈ ప్రభు ఎవరో? యోహాను పేతురుతో అంటున్నాడు, పేతురు ఈయన ఎవరో, ఈయన గురించి నీకేం చెప్పు తెలుసో నాకు చెప్పు. పేతురేమో యోహానుతో అంటున్నాడు, పేతురు యోహాను ఈయన ఎవరో, ఇతని గురించి నీకేం తెలుసో నాకు చెప్పు. వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు గురించి విశ్వాసులు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమాయు మార్గం నుంచి ఇద్దరు తిరిగి వచ్చి యెరూషలేములో వచ్చారు. అక్కడ 11 మంది కూడి ఉన్నారు. వారు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ప్రభు నిజంగా తిరిగి లేచి ఉన్నాడని, సీమోన్కి కనబడి ఉన్నాడని ప్రభు గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతుండగా యేసు ప్రభు వాళ్ళ మధ్యలో నిల్చొని మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. సంఘాల్లో ప్రభు గురించి మాట్లాడబడితే సమాధానం ఉంటుంది. సంఘాల్లో యేసు ప్రభు గురించి మాట్లాడేవారు ఉంటే అక్కడ ప్రభు ఉంటాడు. ఆ సంఘంలో దీవెన ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తన ఆశ ఏంటి అంటే, నేను ప్రభు గురించే మాట్లాడాలి.
ప్రభు నా ద్వారా జరిగించిన పరిచర్య, ప్రభు నా ద్వారా జరిగించిన గొప్ప కార్యము గురించి నేను మాట్లాడాలి. మనము ప్రభు గురించి మాట్లాడడానికి ఎంత ఇష్టపడుతున్నాం? ఇంకో మాట చెప్తాను, ప్రభుని కలిసిన వారందరూ కూడా ప్రభు గురించి మాట్లాడుతూ కనబడుతున్నారు సువార్తల్లో. సమరయ స్త్రీ యేసు ప్రభుని ఆమె కలిసింది, ప్రభుతో ఆమె మాట్లాడింది, తర్వాత ఆమె వెళ్ళి ప్రభు గురించి చెప్తుంది కదండి. దయ్యం పట్టిన వాడు యేసు ప్రభుని చూచాడు, ప్రభు అతని గురించి ఏం కార్యం చేశాడో గ్రహించాడు. ఆయన తర్వాత వెళ్ళి 10 పట్టణాల్లో ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు అతనికి ఏం చెప్పాడు చెప్పండి? నీవు నీ ఇంటికి వెళ్ళి ప్రభు నీ పట్ల చేసిన గొప్ప కార్యములు తెలియపరచన్నాడు. అక్కడ అలా రాయబడిన మాట. అక్కడ అతను డెకాపోలి సంఘ 10 పట్టణాల్లో యేసు ప్రభు గురించి తన గురించి చెప్పుకోలేదు, యేసు ప్రభు గురించి చెప్పాడు. విశ్వాసులైన మనము ప్రభు గురించి మాట్లాడు. అది 3వది. 4వది, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం మనకి బాగా తెలుసు, ఆయన చదువుదాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొని. పౌలు 4వ ఆశ ఏంటి అంటే యేసు ప్రభుని పోలి నడవాలి, లేకపోతే యేసు ప్రభు వలె జీవించాలి. అందుకే పౌలు తన ప్రభు కదండి. ప్రభు పట్ల పౌలు చూపెడుతున్న ఆ వైఖరి చూడండి. పౌలు అంటున్నాడు, నేను యేసు ప్రభు వలె జీవించాలి, నా జీవితంలో యేసు ప్రభు కనబడాలి, నేను ప్రభుని పోలి నడవాలి. భౌతికంగా కాదు, ఆత్మీయంగా. ప్రభుని పోలి నడుచుట అంటే ప్రభు ఒక గుణగణాలు, ప్రభు ఒక స్వభావము నా జీవితంలో నేను తెలియపరిచేవాడుగా ఉండాలి. అది యేసు ప్రభుని పోలి నడుచుట అంటే. ప్రభు వలె నేను కూడా దీనత్వము కలిగి ఉండాలి. నన్ను నేను తగ్గించుకొని ప్రభుని వెంబడిస్తున్నాను అంటే ప్రభు వలె నేను నడుచుకుంటున్నాను అని అర్థం. ప్రభు వలె క్షమిస్తున్నాను అంటే ప్రభుని పోలి నడిచేవాడిని అని అర్థం. ప్రభు వలె ప్రేమిస్తున్నాను అంటే ప్రభుని పోలి నడుస్తున్నాను అని అర్థం. అపోస్తలుడైన పౌలుకు ఒకే ఒక ఆశ, అదేంటి అంటే నేను యేసు ప్రభు వలె జీవించాలి. విశ్వాసులైన మనందరము కూడా ఈ ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉంటాం. అదేంటి అంటే యేసు ప్రభు వలె జీవించాలి. పౌలు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుకు ముందు గమాలియేలు పాదము క్రింద ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు కదా. పౌలు గమాలియేలు వలె నేను ఉండాలి అనుకున్నాడు. యూదా ప్రజల మధ్య ఇజ్రాయెల్ దేశంలో గమాలియేలు తర్వాత నేను మరొక గమాలియేలు అవ్వాలనుకున్నాడు. అందుకే చాలా ఆసక్తి చూపెట్టాడు, చాలా జీల్ చూపెట్టాడు, మత సంబంధమైన నిష్ఠ చూపెట్టాడు, వాక్యంకి చాలా కట్టుబడి ఉన్నాడని చూపెట్టాడు, చాలా తీవ్రంగా ప్రవర్తించాడు. పౌలు చెప్తున్నాడు, యెరూషలేములో ఉన్న వారందరికీ నా ప్రవర్తన తెలుసు అన్నాడు. అప్పుడు పౌల్ని ఎవరు ప్రభావితం చేశాడు? గమాలియేలు. గమాలియేలు ఒక బోధ, గమాలియేలు ఒక జీవిత విధానము, అది గర్వముతో కూడింది. పౌలుని అది చాలా ప్రభావితం చేసింది. ఆ ప్రభావంలో పౌలు చాలా ఉద్రేకంగా ఉన్నాడు. అయితే ప్రభువుని కలుసుకున్నాడు. ప్రభుని కలుసుకున్న తర్వాత మనం చూసుకున్నాం కదా, ప్రభుని తెలుసుకోవాలనుకున్నాడు, తెలుసుకున్నాడు. ప్రభుతో ఉండాలనుకున్నాడు, సమయాన్ని ప్రభుతో గడిపేవాడుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు తనలో ఆశ ఏంటంటే నేను ప్రభు వలె జీవించాను. ఇప్పుడు పౌల్ని అత్యధికంగా ఎవరు ప్రభావితం చేస్తారంటే యేసు ప్రభు. పౌలు ఎవరి వలె మారాలనుకుంటున్నాడు? యేసు ప్రభు వలె మారాలనుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే పౌలు యేసు ప్రభు వలె జీవించాడు. పౌలు బోధ వినని వారు కూడా యేసు ప్రభు వలె జీవించగలిగారు. అంత్యోక్య సంఘంలో 1 సంవత్సరం పాటు ఉండి బహుజన సమూహంకి ఆయన వాక్యము బోధిస్తే అక్కడ శిష్యులు మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలువబడారు. అనగా యేసు ప్రభు వలె జీవిస్తున్నారు అని గుర్తించబడారు. పౌలు యేసు ప్రభు వలె జీవిస్తూ
తన బోధలో యేసు ప్రభు గురించిన విషయాలు తెలియపరుస్తూ పౌలు ఒక బోధ ద్వారా అనేకులు యేసు ప్రభు వలె జీవించడం ప్రారంభించారు. విశ్వాసులైన మనము మన జీవితంలో ఈ ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉండాలి. నేను నా ప్రభు వలె జీవించాలి. జీవిస్తున్నాం అలాగా? పౌలు అన్నాడు, జీవిస్తున్నవాడు ఇక మిగతా నేను కాదు. ఎవరు జీవిస్తున్నాడు? యేసు ప్రభు. పౌలా యేసు ప్రభు అంటే యేసు ప్రభువే జీవిస్తున్నాడు అన్నాడు. పౌలు కనబడట్లేదు. మరి కనబడుతున్న ఈ వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు. ఎలా చెప్పగలము? యేసు ప్రభు వలె క్షమిస్తున్నాడు, యేసు ప్రభు వలె పరిచర్య చేస్తున్నాడు, యేసు ప్రభు వలె సువార్తను ప్రకటిస్తున్నాడు, ఆత్మ భారం కలిగి ఉన్నాడు. అంత పౌల్ని పైనుంచి కింద వరకు ఎక్కడ చూసినా సరే యేసు ప్రభు ఒక పోలికే. యేసు ప్రభు వలె జీవిస్తాడు. పౌలు అనే వ్యక్తి ఎక్కడ లేడు. అంత ప్రభావం చూపెట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు పౌలు జీవితం మీద. వాట్ అబౌట్ us? మన జీవితం మీద యేసు ప్రభు ప్రభావం ఎంత? మన జీవితంలో యేసు ప్రభు గురించి నేను ఎంత ఆలోచన చేస్తున్నాను? ఆదివారం ఒక పూట వచ్చి ప్రభు గురించి చిన్న ధ్యానం చేసి ప్రభుని స్తుతించి వెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా వారం అంతా నేను నా కొరకై జీవిస్తున్నాను, అంతే కదా. అందుకే మనలో ఎవరు కూడా యేసు ప్రభు వలె జీవించలేకపోతున్నాం. ఎందుకు? వారంలో ఒక పూట మనం ప్రభువుని ప్రేమించి ఆ ప్రభు పట్ల కృతజ్ఞతా భావం తెలియపరిచి మిగతా రోజులంతా కూడా మనల్ని సంతోషపెట్టుకు మనము జీవిస్తూ ఉంటే ఇంకెక్కడ కనబడతాడు యేసు ప్రభు మనలో? నేను 3 విషయాలు చెప్పాను. పౌలు ప్రభువుని తెలుసుకోవాలనుకున్నాడు కదా. నేటి తరములో ప్రభువుని ప్రేమించేవారు విశ్వాసులు కనబడట్లేదు, అవిశ్వాసులు లేరు. కాబట్టి ప్రభువుని తెలుసుకోవట్లేదు. నేను నన్ను ప్రేమించినాను కాబట్టి నా గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటాను కదండి. ఈ పౌలే తిమోతికి రాస్తూ అన్నాడు, తిమోతి, అంత్య దినాల్లో ప్రజలు వారిని వారే ప్రేమించుకుంటారు కాబట్టి నేను నా గురించి తెలుసుకోవాలి. నేనెంత గొప్పవాడినో, నేనేమేమి చేయగలను, నేను నా శక్తిని ఎలా ఉపయోగించగలను, ఏమేమి సాధించగలను, నా గురించి ఐఎమ్ ఆల్ ద టైమ్ ఆక్యుపైడ్ విత్ ద సెల్ఫ్. నేను ఎల్లప్పుడూ నా గురించి ఆలోచన చేస్తున్నాను. ఇంకెక్కడుంటాడు ప్రభు నా జీవితంలో? ప్రియులారా, అపోస్తలుడైన పౌలు వలె ఈ ప్రభు నన్ను రక్షించాడు కదా, నన్ను ప్రత్యేకించాడు కదా, నేను ఆ ప్రభు వలె జీవిస్తాను, అంతే. మనం కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. అపోస్తలుడైన పౌలు వలె నేను నా ప్రభుని అత్యధికంగా తెలుసుకుంటాను, ఆయనతోనే సమయాన్ని గడుపుతాను, ఆయన గురించే నేను మాట్లాడతాను. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తే ఆయన్ని పోలి జీవిస్తాను. ఉందా మనకి ఈ ఆశ? అపోస్తలుడైన పౌలు హృదయంలో ఈ 4 ఆశలు కనబడుతున్నాయి. మన జీవితంలో ఉందా? నేను నా ప్రభు అనే అంశం మనం ఎలా వివరిస్తాం? ప్రభు పట్ల మనకున్న ఆశని మనం ఎలా వ్యక్తపరుస్తాం? ప్రభు గురించిన విషయాలు మనం ఎలాగా తీసుకుంటున్నాము? కాబట్టి మొదటిది, పౌలు తన ప్రభు. కేవలం పౌలు ప్రభు గురించి మాట్లాడాడు, ప్రభుని తెలుసుకున్నాడు, అంత మాత్రమే కాదు, పౌలు ప్రభు వలె జీవించాడు. ఎందుకు ప్రభు వలె జీవించాడు? నేను ఎంత గొప్పవాడినో తెలియపరచడానిక? ఏమన్నాడు ఆ మాట మళ్ళా చదువుతాం చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. పౌలు ఎందుకు ఇంత ప్రయాసపడి యేసు ప్రభు వలె జీవించాడు? చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. పౌలు ఎంత యేసు ప్రభు వలె జీవించడం అంటే సులభమైందేనా? అదంత ఈజీ కాదు కదా. యేసు ప్రభువులే జీవించడం అంటే చాలా ప్రయాసంతో కూడినది, చాలా మూల్యం చెల్లించాలి, చాలా త్యాగం చేయాలి. పౌలు అవన్నీ చేశాడు. అయితే పౌలు అవన్నీ చేసి నేనెంత గొప్పవాడినో చూడండి అనట్లేదు.
పౌలు యేసు ప్రభువులే జీవిస్తూ ఏమంటున్నాడు తెలుసా? మీరును యేసు ప్రభువులే జీవించండి. యేసు ప్రభువులే జీవించగలము, యేసు ప్రభువులే నడవగలము. ఇదిగో నేను నడిచాను, మీరు కూడా నడవండి, ప్రయాసపడండి, మీరు కూడా ప్రభు ఒక అడుగుజాడలో నడవండి. విశ్వాసుల్ని నేటి దినాల్లో యేసు ప్రభు నీకేమిచ్చాడు అంటే ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభు నా కొరకై ప్రాణం ఇచ్చాడు, వాస్తవమే. ఇంకేమిచ్చాడు ప్రభు నీకు అంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు, వాస్తవమే. ఇంకేమిచ్చాడు ప్రభు నీకు అంటే ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు కదండి. విశ్వాసులు యేసు ప్రభు నాకు మాదిరి ఇచ్చాడు అని చెప్పలేకపోతున్నారు కదండి. ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎవరైనా మనల్ని అడిగితే యేసు ప్రభు నీకేమి ఇచ్చాడు అంటే నాకు రక్షణ ఇచ్చాడు, మంచిదే, రక్షణ ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు యేసు ప్రభు నీకు అంటే ఆరోగ్యం ఇచ్చాడు, మంచిదే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఇంకేమిచ్చాడు యేసు ప్రభు అంటే ఇల్లు ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు. అని ఒకటి మర్చిపోతున్నాం, ఏమిచ్చాడు? మాదిరి ఇచ్చాడు. పేతురు అంటున్నాడు కదా, మనము ఆయన అడుగుజాడలో నడిచినట్లు ఆయన మనకి మాదిరి ఇచ్చిపోయిను. ఏమిచ్చాడు యేసు ప్రభు మనకి? ఇవన్నీ ఇచ్చాడని జ్ఞాపకం ఉంటుంది కదా, మరి ఇదెందుకు జ్ఞాపకం ఉండట్లేదు? ఆయన మనకి మాదిరి ఇచ్చిపోయిను. ఏమిచ్చాడు? మాదిరి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎలా జీవించాలో చెప్తున్నాడు, ఈ లోకంలో ఎలా నడవాలో చెప్తున్నాడు. ఈ లోకంలో దేవుని బిడ్డగా యేసు ప్రభుని వెంబడించేవారుగా నేను ఎలా ప్రవర్తించాలో యేసు ప్రభుని చూస్తే నాకు అర్థమయ్యేది. మరి ఈ మాదిరిని అనుసరిస్తున్నామా? రెండో దానికి వెళ్ళిపోతాం. మనకున్న సమయంలో క్లుప్తంగా రెండోది ప్రారంభిస్తాం. రెండోది ఏం చెప్పండి? పౌలు తన పరిచర్య. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గురించిన విషయాల్లో ఎంత స్పష్టత కలిగి ఉన్నాడో అంతే స్పష్టత పరిచర్య సంబంధమైన విషయాల్లో కూడా కలిగి ఉన్నాడు. అందుకే నేను ఉదయకాల సమయంలో మొదటి సెషన్లో చెప్పాను, విశ్వాస సంబంధమైన విషయాల్లో ఏ ఒక్కటిలో కూడా మనము సందేహంగా ఉండడానికి వీల్లేదు, సందేహించడానికి వీల్లేదు. ప్రతి విషయంలో స్పష్టత మనకు ఉండాలి. అది ఎలా కలుగుతుంది అని ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు, దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంచాడు. కాబట్టి దైవికమైన విషయాలు ఏది కూడా ఒకవేళ మనకు ఏదైనా అనుమానాలు ఉన్నా దాన్ని తీర్చివేశాడు దేవుడు తన వాక్యంలో. వాటిని చదువుతూ వాటిని గ్రహిస్తూ ఒక విశ్వాసి ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా, ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా ఒక విశ్వాసి ఈ లోకంలో జీవించాలి. అపోస్తలుడైన పౌలు రెండోది పరిచర్య విషయంలో చాలా స్పష్టత కలిగి ఉన్నాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలుకి ఒక విషయం అర్థమైంది. అది ఏంటి అంటే పరిచర్య ఇచ్చేవాడు ప్రభు. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం. పౌలుకున్న స్పష్టత చూడండి పరిచర్య విషయంలో. చదువుదాం బ్రదర్. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య. కాబట్టి పౌలుకి మొట్టమొదటి విషయం ఏమర్థమైంది అంటే పరిచర్య ఇచ్చేవాడు ప్రభు, పని ఇచ్చేవాడు ప్రభు. పని ఎవరిది? ఆయనదే. ఆయన పని కాబట్టి ఆ పని ఇచ్చేవాడు కూడా ఆయనే. పౌలుకి ఎవరిచ్చాడు పని? ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు పౌలుకి అర్థం ఏమైందంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, సువార్త పరిచర్య నిమిత్తము, సంఘము క్షేమాబ్ది కొరకై ప్రభు ఇస్తాడు పరిచర్య. పరిచర్యలో, సంఘ పరిచర్యలో ఎక్కడ కూడా సెల్ఫ్ అపాయింట్మెంట్ లేదు, నన్ను నేను నియమించుట లేదు. ఎక్కడ కూడా
ప్రభు నియమించాలి. నన్ను పరిచర్య అప్పగించిన వాడు ఎవరు? ప్రభు. పౌలు ఎవరు? అపోస్తలుడు. ఎలా పనిచేస్తున్నాడు? సువార్తిగా పనిచేస్తున్నాడు. ఇంకెలా పనిచేస్తున్నాడు? బోధకుడిగా పనిచేస్తున్నాడు. ప్రభు ఆయనకి ఇచ్చిన ఈ కృపాధిక్యత. కాబట్టి పౌలు ప్రభు దగ్గర నుంచి పరిచర్య పొందాడు కదా, మరి ఇతరులు ఎక్కడి నుంచి పొందుతారు పరిచర్య? పౌలుకేమో ప్రభు ఇచ్చాడు పరిచర్య, మరి ఇతరులు కూడా పరిచర్య చేస్తున్నారు కదా, వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి కదా, వారు కూడా పనిలో ఉన్నారు కదా, వారికి ఎవరు ఇచ్చారు పని? పౌలుకి అర్థమైంది, వారికి కూడా ఎవరు ఇచ్చారు? ప్రభువే ఇచ్చాడు. 28వ వచనం చూడండి, అపోస్తలుల కార్య గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు పరిశుద్ధాత్మ అని ఏం చేశాడు చెప్పండి? అధ్యక్షుడిగా నియమించాడు. పరిశుద్ధ దైవతృత్వము దేవుడు అప్పగిస్తున్నాడు పరిచర్య, పరిశుద్ధాత్మ అప్పగిస్తున్నాడు పరిచర్య, కుమారుడు అప్పగిస్తున్నాడు పరిచర్య. పౌలేమో సువార్తిగా అపోస్తులుగా పరిచర్య ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. మరి సంఘ పెద్దలు కనబడుతున్నారు కదా, వారికి ఎవరు ఇచ్చారు? పౌలుకి అర్థమైంది ఏంటి అది? నాకు ఇచ్చిన పరిచర్య ప్రభు ఇచ్చింది, వారికి కూడా ప్రభువే ఇస్తాడు. నేను చేస్తున్నది ప్రభు పని, వారు చేస్తున్నది కూడా ప్రభు పని. ప్రభువే పరిచర్య ఇచ్చేవాడు. మనలో ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతున్నాం? సెల్ఫ్ అపాయింట్మెంట్స్ లేదు. ఏ పని కొరకై కూడా నన్ను నేను నియమించుకోవడానికి లేదు. చాలా సార్లు సంఘాల్లో ఇప్పుడున్న సమస్య ఏంటి అంటే సెల్ఫ్ అపాయింట్మెంట్స్. నన్ను నేనే నియమిస్తున్నాను, నన్ను సంఘ పెద్దగా గుర్తించండి అని నేనే చెప్తున్నాను. అర్థమైందా? అది సెల్ఫ్ అపాయింట్మెంట్స్. నన్ను పరిచారకుడిగా గుర్తించండి, నన్ను సేవకుడిగా గుర్తించండి. ప్రభు నియమించాలి. కొలసి రాస్తూ 4వ అధ్యాయం చూడండి, కొలసి పత్రిక 4వ అధ్యాయం. మరొక యవనస్తుడి గురించి పౌలు మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం 17వ వచనము. కొలసి 4:17. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. అర్కిప్పుకు ఎవరిచ్చారు పరిచర్య? ఇంగ్లీష్ లో అన్నాడు, టెల్ అర్కిప్ దట్ ద మినిస్ట్రీ విచ్ హి హస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి ఏ పరిచర్య అయితే పొందాడో అర్కిప్ ఏం చేయాలి? ఆ పరిచర్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. కాబట్టి పౌలుకి అర్థం ఏమైంది? ఎంతమంది అయితే పరిచర్య చేస్తా కనబడుతున్నారో వారందరికీ పరిచర్య ఇచ్చేవాడు ప్రభు. కాబట్టి నేనేం చేయాలి? వారు ప్రభు ఇచ్చిన పని చేస్తుండగా నేను గుర్తించాలి. వారు ప్రభు ఇస్తున్న పరిచర్య, ప్రభు ఇచ్చిన పరిచర్య, ప్రభు పని చేస్తుండగా నేను వారికి సహాయపడాలి, వారిని గౌరవించాలి. అర్థమైందా? ఈ దినాల్లో ఇతర పరిచర్యలు మనం గుర్తించట్లేదు. సెల్ఫ్ అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడలేదు, కానీ నిజంగా ప్రభువే కదా అందరికి పరిచర్య ఇచ్చేవాడు. అలాగా ప్రభు ద్వారా పరిచర్య పొందిన వ్యక్తి మనం కళ్ళెదుట పరిచర్య చేస్తూ ఉంటే దాన్ని మనము గుర్తించకపోతే, దాన్ని మనము రికగ్నైజ్ చేయకపోతే, దాన్ని మనం ప్రోత్సహించకపోతే మనము ప్రభుని అవమానించే వారుగా ఉంటాం. ప్రభు ఇచ్చాడు కదా పరిచర్య. తిమోతిలో పౌలు ఆ స్పార్క్ చూశాడు. పౌలుకి అర్థమైంది తిమోతి పట్ల దేవుని చిత్తం ఉంది, తిమోతికి దేవుడు పరిచర్య ఇస్తున్నాడు, దాని నిమిత్తమే కృపావరం ఇచ్చాడు. అందుకే అన్నాడు, తిమోతి నీలో ఉన్న వరాన్ని ప్రజ్వలింపు చేయి అన్నాడు. పరిచర్య ప్రభు ఇచ్చేవాడు అని మనం ఎరిగితే ఇతర పరిచర్యల్ని కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? గుర్తిస్తాం. ఇతరులు పరిచర్య చేస్తుండగా ఆనందిస్తాం. ఇతరుల పరిచర్యలో మనము కూడా పాలువారు అవుతాం, ప్రోత్సహిస్తాం, వాళ్ళని ప్రశంసిస్తాం. ఎందుకంటే వారు ప్రభు పనిలో ఉన్నారు. ఓ మాట చూడండి, పౌలు తిమోతి గురించి ఇలాగ అంటున్నాడు కదా. తిమోతి గురించి పౌలు చెప్తున్న మాట, పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 16:10 అంటున్నాడు, తిమోతి నా వలే ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభు పని చేస్తున్నాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం చూడండి.
తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉన్నట్టు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభు పని అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభు పని చేస్తున్నాడు. నా పని చేస్తున్నాడు అనట్లేదు. ఎవరు పని చేస్తున్నాడు? తిమోతి ప్రభు పని చేస్తున్నాడు. తిమోతి, ఎఫెసస్ లో నువ్వు ఉండాలి, అక్కడ నుండి అక్కడ విషయాలు చక్కబెట్టాలి, అక్కడ ఉన్న బోధ నువ్వు అందించాలి. అందుకే నేను నిన్ను ఎఫెసస్ లో ఉంచాను, నీ ఉంచి నేను మాసిడోనియా వెళ్ళిపోయాను అన్నాడు కదా. కానీ ఏం చెప్తున్నాడు? తిమోతి ప్రభు పని చేస్తున్నాడు. అంటే తిమోతి అక్కడ ఉండి బోధించుట అది ప్రభు పని. తిమోతిని ఎంకరేజ్ చేశాడు. అందుకే 2 లెటర్స్ రాశాడు. పరిచర్య విషయంలో మొట్టమొదటిగా నేను నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నాకు అప్పగించిన పరిచర్య ప్రభు ఇచ్చాడు, ఇతరులకి కూడా ప్రభువే ఇస్తాడు. అది ప్రభు ఇచ్చిన పరిచర్య అయితే దాన్ని నేనేం చేయాలి? గుర్తించాలి. నేటి సంఘాల్లో గుర్తించట్లేదు. గుర్తించకపోతే మనం ప్రభునే అవమానిస్తున్నాం కదండి. యేసు ప్రభు శిష్యుల గురించి చూస్తున్నాం కదా. యేసు ప్రభు శిష్యులు ఒక మంచి పాఠం మనకు నేర్పిస్తున్నారు. మనం సువార్తల్లో చదువుతా వస్తూ ఉంటప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు 9వ వచనంలో యేసు ప్రభు మత్తయిని పిలుస్తున్నాడు, అనగా లేవిని పిలుస్తున్నాడు. మత్తయి సువార్తను ఎలా పట్టుకొని ఉంటే 4వ అధ్యాయంలో పేతురుని, యాకోబు, యోహాన్ని పిలిచాడు కదా. కాబట్టి అలా కొనసాగుతుండగా ఒకరోజు లేవిని చూశాడు, అనగా మత్తయిని చూశాడు యేసు ప్రభు. మత్తయిని చూసి అన్నాడు, నువ్వు లేచి నన్ను వెంబడించు అన్నాడు. అప్పటికే యేసు ప్రభుతో ఎవరున్నారు అనుకున్నాం? మిగతా వాళ్ళందరూ ఉన్నారు అనుకున్నాం. పేతురు ఉన్నారు, యాకోబు ఉన్నాడు, యోహాన్ ఉన్నాడు, ఆంద్రియా ఉన్నాడు కదండి. వీళ్ళు ఎవరొకరు కూడా యేసు ప్రభుని, ప్రభువా మేమున్నాం కదా, అతన్ని ఎందుకు పిలుస్తున్నావు అని అడిగారా? అడగలే. మమ్మల్ని ఆయన పిలిచాడు, ఆయన ఇష్టము. అతన్ని కూడా ఆయన పిలుస్తున్నాడు, ఆయన ఇష్టము. మాకు ఆయనే పనిచ్చేవాడు, అతను కూడా ఆయనే పనిచ్చేవాడని గౌరవించారు. అపోస్తుల కార్య గ్రంథంలో ఆల్రెడీ 11 మంది అపోస్తులు ఉన్నారు. మరొక వ్యక్తిని వాళ్ళు చీటి వేసి ఎన్నుకున్నారు. సరే, వాళ్ళు కొనసాగుతుండగా దేవుడు పౌలుని పిలిచాడు. యాకోబు గాని మిగతా అపోస్తులు గాని, ప్రభా మేమున్నాం కదా, మేము పని చేస్తున్నాం కదా, మా ద్వారా సువార్త అందచేయబడుతుంది కదా, అనేకులు విశ్వసించారు కదా, సంఘాలు స్థాపించబడాయి కదా, ఇంకా ఆయన ఎందుకులే అన్నారా? గలతీ పత్రికలో పౌలు రాస్తూ అంటున్నాడు, ఎప్పుడైతే పేతురు, యాకోబు, యోహాను వాళ్ళకి దేవుడు నన్ను ఇదిగో అన్యులకి సువార్త ప్రకటించుటకు పిలిచాడని తెలిసిందో, వారు ఏం చేశారు? సహవాసం ఒక దక్షిణ హస్తం ఇచ్చారు. పేతురు, యాకోబు, యోహాను వాళ్ళు మమ్మల్ని సువార్త పనికై ప్రభు పిలిచాడు, ఇతరుల్ని కూడా ఎవరు పిలిచాడు? ప్రభు పిలిచాడు. మేము యూదులకు సువార్త చెప్తుంటే ఇతర అన్యులకి సువార్త చెప్పాలని ప్రభు చిత్తము. ఆయనకి ప్రభువే ఈ పని ఇచ్చాడని ఏం చేశారు? సహవాసం ఒక దక్షిణ హస్తం ఇచ్చారు. ఇవాళ సహవాసం ఒక దక్షిణ హస్తము మనం ఇవ్వలేకపోతున్నాం. నిన్ను ప్రభు పిలవలేదులే, నువ్వు చేస్తున్నది ప్రభు పని కాదులే, నువ్వు ఇంకా కొంతకాలం ఆగాలి, తర్వాత నేను చెప్తాను అనే మాటలు సంఘాల్లో వినబడుతున్నాయి. పరిచర్య విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఒకటి, పరిచర్య ప్రభు ఇచ్చేవాడు. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి తండ్రితో? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. యేసు ప్రభుకు పని ఎవరు ఇచ్చారు? తండ్రియే ఇచ్చాడు కదండి. యేసు ప్రభు అన్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని. తండ్రి ఇచ్చాడు పని, ఆయనే పని ఇచ్చేవాడు. శిష్యులకు ఎవరిచ్చారు పని? ప్రభువే ఇచ్చాడు. నీకెవరిచ్చారు పని? ప్రభువే ఇచ్చాడు. నాకెవరిచ్చాడు పని? ప్రభువే ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ పనిని నేను గౌరవించాలి, నా పనిని నువ్వు గౌరవించాలి. దాని అర్థము ప్రభు ఒక నిర్ణయాన్ని మనం ఏం చేస్తున్నాము? గౌరవిస్తున్నాము. అతను ఎందుకు ప్రభువా అంటే మన ప్రభుకి సలహా ఇచ్చేవారు అని. అలా చేయొద్దు. కాబట్టి పరిచర్య మొట్టమొదటిది ప్రభు ఇచ్చాడు అని తెలుసుకోవాలి, అపోస్తలుడైన పౌలులాగా. రెండవది, ప్రభు నాకు అప్పగించిన పరిచర్య నేను ఎలా చేయాలి?
లేకపోతే ప్రభు నాకు అప్పగించిన పనిని నేను ఎలా చేయాలి? అపోస్తల కార్యగ్రంథము 20 అధ్యాయం 24వ వచనం మరలా చదువుతాం. అపోస్తల కార్యగ్రంథము 20 అధ్యాయం 24వ వచనం చూడండి. ఇప్పుడు రెండవది పరిచర్య విషయంలో రెండో అవగాహన. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానిగా పరిచర్య చేయాలి అంటే నా ప్రాణముని నేను ఏ మాత్రము ప్రేమించకూడదు. దాని మరొక అర్థం ఏంటి అంటే నేను సంపూర్ణమైన సమర్పణతో దేవుని పని చేయాలి. నేనే కాదు, దేవుని పని పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని పనిని అలాగనే చేయాలి. ఇది ఎవరి మాదిరి? యేసు ప్రభు మాదిరి. యేసు ప్రభుకి తండ్రి అప్పగించిన పని ఎలా చేశాడు యేసు ప్రభు? తన సుఖాల్ని మొత్తం అంతా అనుభవిస్తూ తన గురించి అంతా మంచిగా చేస్తూ చేశాడా అంటే కాదు. ఎంత త్యాగపూర్వకంగా చేశాడు యేసు ప్రభు. తండ్రి యొక్క చిత్తాన్ని చేయుటకు తన ప్రాణంని కూడా ప్రియముగా ఎంచలేదు కదా. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు వలె జీవిస్తున్నాడు. యేసు ప్రభు వలె తండ్రి తనకిచ్చిన పనిని చేయుటకు అపోస్తలుడైన పౌలు కూడా తన ప్రాణాన్ని ఏమాత్రము ప్రియముగా ఎంచుకోలేదు. మనం ఎందుకు ప్రభు పని సరిగా చేయలేకపోతున్నాం? ప్రభు పని చేయాలని ఆశ ఉంది. ప్రభు అప్పగించిన పని కూడా మనలో చాలా మందికి తెలుసు. అయినా ఎందుకు ప్రభు పని సరిగా చేయలేకపోతున్నామంటే మన ప్రాణాన్ని మనము ప్రియముగా ఎంచుకుంటున్నాం. మన ప్రాణము మనకి ప్రియమైపోయింది. ఆగుదాం కొంతసేపు. మైక్ ఆగిపోయింది కదా. మైక్ ఆగిపోగానే మీరెవరు కూడా లేచి మైక్లో బ్యాటరీ పెట్టాలని ఎందుకు రాలేదు? ఎవరికి ఆ పని అప్పగించారో మీకు తెలుసు కదా. ఆ పని ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. ఆ పని చేసినందుకు ఏం చేస్తున్నాం? థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్తున్నాం కదా. అలాగే మనము దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడో ఆ పని వారు చేస్తుండగా వారిని ప్రోత్సహించి మనము వారికి సహాయకరంగా ఉండాలి. కానీ వారి పని కూడా నేను చేస్తాను అంటే అది కుదరదు. రెండవది మనం చూస్తున్నాం, పని చేయటానికి మన కంఫర్ట్స్ ఎప్పుడు కూడా అడ్డు రాకూడదు. పౌలు ఎప్పుడు కూడా దేవుని పని చేసే విషయంలో తన సుఖాన్ని కోరలేదు. తన ప్రాణాన్ని ఏమాత్రము ప్రియముగా భావించలేదు. కొరింథీయులకు రాస్తూ అన్నాడు, మీ కొరకై నన్ను నేను ఖర్చు పెడతాను అన్నాడు కదా. ఖర్చు పెట్టాను, ఇంకనూ నేను ఖర్చు పెడతాను అన్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ మీ విశ్వాసంతో పాటు నా రక్తమైనా చిందించాలంటే నేను చిందిస్తాను అన్నాడు. ప్రభు పని చేయడానికి పౌలుకున్న ఆసక్తి నేడు విశ్వాసులుగా ప్రభు పని చేయడానికి మనకు కూడా అదే ఆసక్తి ఉండాలి. ఎంత నష్టమైనా పర్లేదు, ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, నేను ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను చేయాలి. మనం ఎందుకు చేయలేకపోతున్నామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. అమ్మో ప్రభు పని చేయాలియా, మరి నేను ప్రభు పని చేయాలంటే నాకు సరైన నిద్ర కావాలి కదా, ప్రయాణ సౌకర్యాలు కావాలి కదా, అవసరమే. కానీ ప్రభు పని కన్నా అవి ప్రాముఖ్యమైనది కాదు. యేసు ప్రభు ఎంత ప్రయాణాలు చేశాడు కదండి. వీలైతే ఆకలిగా కూడా ఉన్నాడు. శిష్యులు వెళ్ళారు కొనడానికి, కానీ అప్పటికే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడి సంతృప్తి చెందాడు. దేవుని పని చేశాడు కదా. ప్రభు ఏదైనా భోజనం చేయంటే ఏమన్నాడు చెప్పండి? దేవుని చిత్తము చేయుట నాకు ఆహారము అన్నాడు.
యేసు ప్రభు తన ప్రాణాన్ని ఏమాత్రము ప్రియంగా భావించలేదు. విశ్వాసులైన మనం ఈ పాఠం నేర్చుకోవాలి. అది రెండవది. పరిచర్య విషయంలో పౌలు నేర్చుకున్న విషయం మనం నేర్చుకుంటున్నాం. మూడవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మనకు అప్పగించిన పరిచర్యని మనము ముగించాలి. మన ప్రయాసం ఏమవ్వాలి చెప్పండి? మళ్ళా చదువుదాం. అపోస్తల కార్యగ్రంథము 20:24 నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టి అంటే నేను దాన్ని కంప్లీట్ చేయాలి. ప్రభు ఇచ్చిన పరిచర్య విషయంలో నేను అశ్రద్ధగా ఉండకూడదు. ప్రభు నాకు ఇచ్చిన పని నేనేం చేయాలి? నా గోల్ ఏం అవ్వాలంటే దాన్ని ముగించాలి, అంతే. అది పరిచర్య విషయంలో మూడవది మనము నేర్చుకోవాలి. యేసు ప్రభు తనకి ఇవ్వబడిన పనిని ఆయన ముగించాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభు నాకు ఇచ్చిన పనిని నేనేం చేయాలి? ముగించాలి. ఇందాకలా మనం చదువుకున్నాం కొలస్సీ పత్రిక 4:17 అక్కడ కూడా ఆర్కిపోతో ఏమంటున్నాడు? ప్రభు నీకు ఇచ్చిన పరిచర్య జాగ్రత్తగా పూర్తి చేయుటకు, ముగించుటకు, కంప్లీట్ చేయుటకు జాగ్రత్త పడు అంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఫస్ట్ ప్రభు నాకేం పని ఇచ్చాడో తెలుసుకోవాలి. రెండోది, ఆ పని చేయుటకు నా ప్రాణాన్ని ఏమాత్రం ప్రియంగా ఎంచుకోకూడదు. మూడోది, ఆ పనిని నేనేం చేయాలి? నా ఆశయం ఏమి ఉండాలంటే ఐ మస్ట్ ఫినిష్ ద వర్క్. ఆ పనిని నేనేం చేయాలి? ముగించాలి. ఒకవేళ ప్రభు చిత్తము వేరే ఉంటే, వేరేగా ఉండదు, కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను కాబట్టి ఈ మాట అన్నాను. ఒకవేళ ప్రభు చిత్తము వేరే ఉంటే అది వేరే విషయం. వాగ్దాన దేశంలో మోషే ఎందుకు ప్రవేశించాలనుకున్నాడు తెలుసా? మోషే దృష్టిలో పని అప్పుడు కంప్లీట్ అయినట్లు. ఐగుప్తు నుంచి వీళ్ళని దేవుడు చెప్పాడు, నేను బయటికి తీసుకొస్తున్నాను, అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చాను, వాగ్దాన దేశంలో వారితో పాటు నేను కూడా ప్రవేశిస్తే ప్రభు నాకు అప్పగించిన పని ఏమవుతుంది? కంప్లీట్ అవుతుంది. అందుకే అంత ఆసక్తి చూపెట్టాడు. కానీ ప్రభు చిత్తంలో అది జరగలేదు, అది వేరే విషయం. భక్తులందరూ కూడా ప్రభు వారికి అప్పగించిన పనిని ఏం చేశారు చెప్పండి? వారు ముగించారు. మన ఆశ కూడా అదే ఉండాలి. నేను ఇల్లు కట్టుట ప్రారంభించాను, దాన్ని నేను ముగించాలని ఎలాగ ఆశపడుతున్నానో అలాగే ప్రభు పనిని నేను ప్రారంభించిన నేను ఏం చేయాలి చెప్పండి? నేను దాన్ని ముగించాలి. నా జీవితంలో ప్రభు పని హఠాత్తుగా ముగించబడకూడదు. నా ఆశతో, నా కోరికతో అది ముగించబడాలి. నేను ఎల్లప్పుడూ ప్రభు నాకు ఇచ్చిన పని నా ద్వారా ముగించబడాలి, సంపూర్ణంగా నెరవేర్చబడాలి అనే ఆశతోనే ఉండాలి. 3 విషయాలు. 1, పరిచర్య ఇచ్చేవాడు ఆయన. నాకైనా, నా సహోదరులకైనా, సంఘంలో ఎవరికైనా, వారు పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, బాధ్యత సహోదరు కావచ్చు, ఎవరైనా సరే పరిచర్య ఇచ్చేవాడు ప్రభు. నాకు ఇచ్చాడు, వారికి కూడా ఇచ్చాడు. నేను నా పనిని ఎంత శ్రేష్టంగా భావిస్తానో అలాగే ఇతరులకి ప్రభు ఇచ్చిన పని కూడా అంతే శ్రేష్టమైంది. రెండవది, ప్రభు నాకు ఇచ్చిన పని చేయుటకు నేను ఏమాత్రము నా ప్రాణాన్ని ప్రియముగా భావించకూడదు. నా కంఫర్ట్స్ కాదు, ప్రభు పనే ముఖ్యం. మూడవది, ప్రభు అప్పగించిన పనిని ఏం చేయాలి? ముగించాలి. లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియా అనే వ్యక్తి కనబడుతున్నాడు. జకరియా అనే వ్యక్తి పరిచర్య ప్రారంభించిన మొదటి రోజు ఏం చేశాడు అంటే, ఆ మందిరంలో తనకి ఇచ్చిన పని ఆ చేయుటకు మొదటి రోజు వెళ్ళినప్పుడు ఏమైంది? దేవదూత కనబడాడు, ఇతనికి మాట పడిపోయింది, మాట్లాడలేకపోయాడు కదండి. అయినా అక్కడ రాయబడిన మాట కదా, 23వ వచనంలో ఉంటుంది, జకరియా తన పరిచర్య ముగించి కదా. అంటే బహుశా మొదటి రోజు అలా జరిగిందేమో, మిగతా రోజు కూడా ఏం చేశాడు చెప్పండి? ఆగలేదు. బలహీనత వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆగకుండా తనకు అప్పగించిన పని ఆయన ముగించాడు. మనమందరం కూడా ముగిస్తే ప్రభు నామాన్ని మహింపరుస్తాం. కాబట్టి నేను, నా ప్రభు, పౌలు తన ప్రభు, 4 విషయాలు చూసాం. ప్రభు నాకు అప్పగించిన పరిచర్య, పౌలు తన పరిచర్య, 3 విషయాలు చూసాం. ఎలాగుందో ఒకసారి మన జీవితం మనమే పరీక్షించుకుందాం. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించును గాక.
మంచిది ప్రియమైన వారా. ప్రభు అప్పగించిన పని ఈ మధ్యాహ్న కాలం మొదటి సందేశంగా మనం విన్నాం. ప్రభు అప్పగించిన పనిని నమ్మకంగా తుదముట్టించవలసిన వారంగా మనం ఉంటూ ఉండగా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ శ్రేష్టమైన సందేశం అందించినటువంటి భవానీ శంకర్ గారికి సంఘం తరఫున ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సమయంలో పాట పాడుతూ ఉండగా నీళ్ళు అందించే వాళ్ళు త్వరపడి అందించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం.